రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. రాజ్యసభ ఎంపీగా నామినేషన్ వేసిన బీహార్ సీఎం నితీష్ కుమార్ ఇవాళ రేపు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నారు. ఆ తర్వాత కేంద్ర కేబినెట్లో చేరటం ఖాయమైంది. అయితే ఆయనకు రైల్వే శాఖ ఇవ్వబోతున్నట్లు సమాచారం ఉంది. గతంలో నితీష్ కుమార్ రైల్వే శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఆ శాఖను సమర్థవంతంగా నిర్వహించారనే పేరు కూడా ఉంది. దీంతో ఆయనకు రైల్వే శాఖ ప్రధాని మోడీ అప్పగించే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. నితీష్ ఇప్పటివరకు బీహార్ అసెంబ్లీకి, శాసన మండలికి కూడా ప్రాతినిధ్యం వహించారు. అలాగే లోక్సభకు కూడా ఎన్నికయ్యారు. కానీ ఆయన రాజ్యసభకు ఇంతవరకు ఎన్నిక కాలేదు. గతంలో రాష్ట్ర స్థాయిలో 2 చట్టసభలకు, పార్లమెంట్లో 2 సభలకు ప్రాతినిధ్యం వహించాలని అనుకున్నానని, అందుకే రాజ్యసభ ఎంపీగా నామినే ప్రమాణాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నట్లు నితీష్ తాజాగా ప్రకటించారు. అలా చెప్పిన కాసేపటికే పెద్దల సభకు నామినేషన్ కూడా వేశారు. సంఖ్యాబలం దృష్ట్యా ఆయన ఎన్నిక లాంఛనమే. ఫలితాలు వచ్చాక ఆయన కేంద్ర కేబినెట్లో చేరుతారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel